So good evening everyone. Welcome back to our channel BVN SSC Chalapati. So today in this session we are going to continue the part of the mean in finding the grouped data regarding the mean section. Okay. సో మీన్లో మనకి గ్రూప్డ్ డేటాలో మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. సో దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియో క్లాస్లో మనం స్టెప్ డీవియేషన్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఆ క్లాస్ వినండి. ఓకే. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మీన్ని గ్రూప్డ్ డేటాలో 3 వేస్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ మెథడ్, ఇంకొకటి అజ్యూమ్డ్ మెథడ్. అజ్యూమ్డ్ మెథడ్కే మరొక పేరు డీవియేషన్ మెథడ్ అని కూడా అంటాం. థర్డ్ వచ్చేటప్పటికి స్టెప్ డీవియేషన్ మెథడ్ అనమాట. డిఏఎస్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాం. డి అంటే డైరెక్ట్ మీన్, ఏ అజ్యూమ్డ్ మీన్ అండ్ ఎస్ స్టెప్ డీవియేషన్. Already we have completed step deviation method. So right now today in this session we are going to continue how to find the mean for assumed mean. Okay. So how to find the mean for using in the second method called assumed mean method. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో మీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, దీనికే మరొక పేరు గుర్తుపెట్టుకోండి. అజ్యూమ్డ్ మెథడ్కే మరొక పేరు డీవియేషన్ మెథడ్ అని కూడా అంటారు. ఓకే. అజ్యూమ్డ్ మెథడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డీవియేషన్ మెథడ్. స్టెప్ డీవియేషన్ ఈజ్ డిఫరెంట్. ఇది ఓన్లీ డీవియేషన్ అంటే అజ్యూమ్డ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డీవియేషన్ మెథడ్. ఇస్ ద సెకండ్ మెథడ్. దీని ఫార్ములా ఏంటి? ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ, డీవియేషన్ కాబట్టి, బై సిగ్మా ఎఫ్ఐ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా సింపుల్ ఫార్ములా అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. అదే స్టెప్ డీవియేషన్లో ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ వస్తుంది. స్టెప్ డీవియేషన్లో ఇంటూ హెచ్ వస్తుంది. బట్ ఓన్లీ డీవియేషన్ లేదా అజ్యూమ్డ్లో మనకి హెచ్ అనేది రాదు. ఓకే. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అని చెప్పుకున్నాం. ఎందులోంచి మనం కట్టినటువంటి ఎక్స్ఐ క్లాస్ మార్క్స్ ఉంటాయి. ప్లస్ ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్స్ ఉంటాయి. ఆ క్లాస్ మార్క్స్లో ఫస్ట్ వాల్యూని మనం ఏ కింద అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. అంటే క్లాస్ మార్క్స్లోంచి వస్తుంది. ఓకే. సిగ్మా ఎఫ్ఐ అంటే టోటల్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేస్తే ఇది. నెక్స్ట్ డిఐ. ఓకే. డిఐ ఎలా వస్తుంది? ఎక్స్ఐ మైనస్ ఏ. సింపుల్గా ఎక్స్ఐ మైనస్ ఏ చేస్తే మనకి డిఐ వాల్యూ వస్తుంది. డిఐ ఎలా వస్తుంది మనకి? ఎక్స్ఐ మైనస్ ఏ చేస్తే కనుక డిఐ వస్తుంది. బట్ అక్కడ యుఐ ఎలా వచ్చింది గుర్తుంచుకోండి. ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. అక్కడ బై హెచ్ ఉంటుంది, ఇక్కడ బై హెచ్ ఉండదు. ఎందులో? డీవియేషన్లో. సో ఫైనల్గా డిఐ రావాలంటే సింపుల్గా ఎక్స్ఐలోంచి ఏ అంటే అజ్యూమ్డ్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి డిఐ వాల్యూ వస్తుంది అనమాట. సో ఫార్ములా ఏంటి? ఫైనల్గా ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇన్. అంతే. సిగ్మా ఎఫ్ఐ. అక్కడ హెచ్ ఇంటూ హెచ్ రాదు. ఓకే. ఇంటూ హెచ్ మనకి స్టెప్ డీవియేషన్లో వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫార్ములా వీఆర్ గోయింగ్ టు డూ వన్ ఎగ్జాంపుల్. సో దీని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ మనం చేద్దాం అనమాట. సో ఈ ఎగ్జాంపుల్స్ కూడా మీకు అందుకే నేను క్లారిటీగా ఒక ప్రింటెడ్ పీడిఎఫ్ ఫార్మాట్లో చూపించడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి క్యాలిక్యులేషన్ చాలా నీట్గా చేసి ఎవరికైనా కావాలనుకుంటే నేను మీకు మెయిల్ చేస్తాను. ఓకే. సో గెట్ రెడీ. జస్ట్ గివ్ మీ 1 minute ఆఫ్ టైం. ఓకే. సో ఇందాకట్లాగే మనం ఒక పీడిఎఫ్ డీవియేషన్ మెథడ్ కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. సో ఇక్కడికి వచ్చేటప్పటికి జస్ట్ గివ్ మీ 20 to 30 seconds. ఇట్ విల్ బీ లోడెడ్. ఓకే. లోడ్ అవుతుంది. ఓకే. సో ఇదండి ఆల్రెడీ మీకు ప్రీవియస్ స్టెప్ డీవియేషన్ చెప్పేటప్పుడు ఇంట్రడక్షన్ మొత్తం ఇదంతా చూసుకుని మనం ప్రిపేర్ చేసినటువంటి ఒక పీడిఎఫ్ ఫార్మేట్ అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే నా మెయిల్ ఐడి chalapati269@gmail.com chalapati269@gmail.com పెడితే 1 mark 2 marks అన్ని ఎగ్జాంపుల్స్ కూడా కవర్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే డీవియేషన్ లేదా అజ్యూమ్డ్ మీన్ అని చెప్తాం. అవునా? ఇదిగోండి. ఇది ఫస్ట్ డైరెక్ట్ మెథడ్. సో నెక్స్ట్ రాబోయేది ఇదిగోండి సెకండ్ మెథడ్. చూసుకోండి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్. సో ఇన్ అజ్యూమ్డ్ మీన్
we use the formula x bar equal to a plus sigma fi into di by sigma fi. ఇది మెయిన్ ఫార్ములా. ఇందులో సిగ్మా fi సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్రీక్వెన్సీస్ అండ్ అలాగే ఏ అంటే అజ్యూమ్డ్ వాల్యూ ఎక్కడి నుంచి తీసుకోమంటున్నాం, ఎక్స్ఐలోంచి తీసుకోమని చెప్తున్నాం. అది కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ వాల్యూని తీసుకోమని చెప్తున్నాం ఇందులోంచి ఎక్స్ఐలోంచి. దాన్ని ఏమంటాం, ఏ అజ్యూమ్డ్ వాల్యూ అంటాం. డిఐ ఇప్పుడే చెప్పాం ఎలా వస్తుంది, నువ్వు తీసుకున్నటువంటి ఎక్స్ఐలోంచి ఏ వాల్యూ సపరేట్ చేస్తే, అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి ఎక్స్ఐ వాల్యూ ఉంటుంది, క్లాస్ మార్క్ ఉంటుంది. అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి క్లాస్ మార్క్ ఉంటుంది. ఆ వాటిలోంచి నువ్వు తీసుకున్నటువంటి అజ్యూమ్ వాల్యూ సపరేట్ చేస్తాం. సో ఫైనల్గా మరి ఎక్స్ఐ ఎలా కడతాము, లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2, దీన్నే మనం క్లాస్ మార్క్ అంటాం. సో జస్ట్ ఒక 5 seconds దీన్ని చూసుకోండి, విల్ గో టు ద ప్రాబ్లం. ఓకే, ఫార్ములా చూసుకోండి. డిఐ ఎలా కడతాం, ఎక్స్ఐ ఎలా కడతాం. సో చలో, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇదిగోండి ఒక ఎగ్జాంపుల్. స్టెప్ డీవియేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇదిగోండి. సో ఒకసారి క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో వాడు ఇచ్చినటువంటి డేటా అంటే క్లాస్ ఇంటర్వెల్స్ కిందది ఫ్రీక్వెన్సీస్, క్లాస్ ఇంటర్వెల్స్ కిందది ఫ్రీక్వెన్సీస్ అంటే సిఐ ఎఫ్ఐ. సో ఆ రెండు ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను చూడండి. సో వాడు ఇచ్చినటువంటి సిఐ 2 to 8, 8 to 14 మీరు అబ్జర్వ్ చేయండి. 2 to 8 అంటే డిఫరెన్స్ ఎంత, 6. అలాగే 8 to 14 డిఫరెన్స్ ఎంత, 6. 14 to 20 6. కంటిన్యూగా ఉందా లేదా. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి వాడు ఇచ్చినటువంటి సిఐస్ అన్నీ కూడా ఇక్కడ నోట్ చేశాను. ఇదిగోండి సిఐస్ 2 to 8, 8 to 14, 14 to 20, 20 to 26, 26 to 32. ఓకే, నెక్స్ట్ వీటికి కరస్పాండింగ్ ఎఫ్ఐస్ ఫ్రీక్వెన్సీస్ చూసుకోండి. సో వాటికి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ. సో 6, 3, 12, 11, 8 వీటన్నిటికీ సమ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ ఎంత వచ్చింది, 40. చూసుకోండి 6 plus 3 9, 9 plus 12 21, 21 plus 11 21 plus 11 32, 32 plus 8 40. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకొక పాయింట్ కూడా చెప్పా. సిఐ ఎఫ్ఐ తర్వాత ఎక్స్ఐ ఈ 3 కాలమ్స్ సేమ్గా ఉంటాయి. అది ఏ మెథడ్ అయినా తీసుకోండి, స్టెప్ డీవియేషన్ అయినా, అజ్యూమ్డ్ ఆర్ డీవియేషన్ అయినా, డైరెక్ట్ మెథడ్ అయినా, ఈ ఫస్ట్ 3 కాలమ్స్ ఏంటవి, సిఐ ఎఫ్ఐ ఎక్స్ఐ. సో ఇప్పుడు ఎక్స్ఐ ఎలా కడతాము, లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి లోవర్ అప్పర్ లోవర్ అప్పర్ లోవర్ అప్పర్ యాడ్ చేసి బై 2 చేస్తాం అనమాట. అంటే 2 plus 8 ఎంత, 10. అంటే 10 by 2 అంటే ఎంత, 5. అలాగే 8 plus 14, 8 plus లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ, 8 plus 14 22, 22 by 2 అంతే ఎంత, 11. ఓకే, అంటే ఈ రెండు చేసి మిగతా వాటికి కూడా ఓపిక ఉంటే చేసుకోవచ్చు. లేదా ఒక షార్ట్ కట్ చెప్పాను ఏంటి, ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి ఎంత ఉంది, 6 ఉంది కామన్గా అవునా. అంటే ఒక రెండింటికి చేసి ఆ 6 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. 5 plus 6 11, 11 plus 6 17, 17 plus 6 23, 23 plus 6 29. లేదు ప్రతిదానికి ఓపిక చేసుకొస్తామన్నా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఎప్పుడైతే మన క్లాస్ ఇంటర్వల్స్ ఇలా కంటిన్యూగా ఉన్నాయో, కంటిన్యూగా ఉండాలండి చూసుకోండి. ఇలా క్లాస్ ఇంటర్వల్స్ కంటిన్యూగా ఉన్నాయో, కంటిన్యూగా ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ని ఇక్కడ ఒక రెండింటికి చేసి రిమైనింగ్ ఆ డిఫరెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. సో సిఐ ఎఫ్ఐ ఎక్స్ఐ రెడీ అయిపోయి. ఓకే, ఇప్పుడు ఫార్ములా చూడండి. ఇప్పుడు ఎక్స్ఐలోంచి కాలంలో ఫస్ట్ దాన్ని అజ్యూమ్ చేసుకోమని చెప్పాము, మోస్ట్ ప్రాబబ్లీ ఫస్ట్ వాల్యూ అని చెప్పాము కదా. ఎక్స్ఐలోంచి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ఐలోంచి ఫస్ట్ వాల్యూని ఏ కింద తీసుకుంటున్నాను, అజ్యూమ్డ్ మీన్. ఇది కామన్. ఓకే, అజ్యూమ్డ్ మీన్ కింద ఎంత వాల్యూని తీసుకున్నాను, ఐ హ్యావ్ టేకెన్ 5. ఓకే, నెక్స్ట్ ఫార్ములా చూడండి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ. నెక్స్ట్ అదే అక్కడ స్టెప్ డీవియేషన్ అయితే యూఐ వస్తుంది, ఇక్కడ డిఐ వస్తుంది. ఓకే, డిఐ ఎలా కడతామని చెప్పాము, ఎక్స్ఐలోంచి ఏ తీస్తాం. అంటే ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి ఎక్సైస్ ఉన్నాయి. ఓకే, ఆ ఉన్నటువంటి ఎక్సైలోంచి ఈ ఏ అంటే 5 వాల్యూని సపరేట్ చేసుకుంటూ వెళ్తాం. చూడండి ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ తీసుకోండి. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఏంటి, 2 to 8 అవునా కదా. ఈ 2 to 8కి చూడండి డిఐ కడుతున్నాను. ఎలా కట్టాలి, ఈ 2 to 8కి ఎక్స్ఐ వాల్యూ ఎంత, 5 మైనస్ ఏ వాల్యూ కూడా ఎంత, 5 కాబట్టి 5 minus 5 ఎంత, 0. 5 minus 5 0. నెక్స్ట్ 8 to 14 సెకండ్ క్లాస్ ఇంటర్వెల్.
8 to 14కి xi వాల్యూ ఎంత 11, అంటే ఇక్కడ xi ప్లేస్లో 11 మైనస్ ఏ వాల్యూ ఏ ఎంత అజ్యూమ్ చేసుకున్నాం 5, అంటే 11 మైనస్ 5 ఎంత 6, అలాగే 17 మైనస్ 5 12, 23 మైనస్ 5 18, 29 మైనస్ 5 24, అంటే xiలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ xiలోంచి అంటే 29 అంటే ఫస్ట్ వాల్యూని తీసేస్తూ ఉంటాం అనమాట. అంటే సెకండ్ మైనస్ ఫస్ట్, థర్డ్ మైనస్ ఫస్ట్, ఫోర్త్ మైనస్ ఫస్ట్, ఫిఫ్త్ మైనస్ ఫస్ట్, అవి డిఐలు అనమాట. అంటే ఫైనల్గా ఎఫ్ఐ డిఐ ఫార్ములా గుర్తుంచుకోండి. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ ఉంది అవునా కదా. ఈ ఎఫ్ఐ అక్కడ డిఐ అంటే 6 ఇంటూ 0 0, 3 ఇంటూ 6 18, ఎఫ్ఐ డిఐ చూసుకోండి. ఓకే, 12 ఇంటూ 12 144, 11 ఇంటూ 18 198, 8 ఇంటూ 24 192. అంటే ఇదేంటిది ఎఫ్ఐ ఇంటూ డిఐ, అంటే ఎఫ్ఐలు డిఐలు ఈ రెండింటిని మల్టిప్లై చేయకొచ్చిన వాల్యూలు. మళ్ళీ వీటి యొక్క సమ్ చేస్తే ఏమవుతుంది, సిగ్మా ఎఫ్ఐ డిఐ అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్నిటి యొక్క సమ్ 0 ప్లస్ 18 ప్లస్ 144 ప్లస్ 198 ప్లస్ 192 చేస్తే 552 వచ్చింది చూసుకోండి. అంటే మీరు కూడా చేయండి, మీరు ప్రాక్టికల్గా చేస్తే మీకు అర్థమవుతుంది. 552 ఏంటిది, సిగ్మా ఎఫ్ఐ డి అంటే ఎఫ్ఐ డిఐలు మల్టిప్లై చేసి ఆ వచ్చిన అన్ని ఎఫ్ఐ డిఐలు చేస్తే 552 వచ్చింది. ఇప్పుడు ఫార్ములాలోకి రండి. ఓకే, ఇందులో ఏ వాల్యూ ఎంత తీసుకున్నాను 5 అజ్యూమ్డ్ మెథడ్, డిఐ వాల్యూ ఎంత వచ్చింది చూసుకోండి ఎఫ్ఐ డిఐ. ఇప్పుడు మీరు ఫైనల్గా ఎగ్జాంపుల్లోకి రండి. ఫ్రమ్ ద ఎబో ఎగ్జాంపుల్ సిగ్మా ఎఫ్ఐ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఎంత 40, అజ్యూమ్డ్ వాల్యూ ఎంత తీసుకున్నాను 5 ఎంత తీసుకున్నాను, ఎఫ్ఐ డిఐ ఇప్పుడే చేసిన ఎంత వచ్చింది 552 వచ్చింది. ఇప్పుడు ఫార్ములాలోకి వచ్చింది డైరెక్ట్గా. దిస్ ఇస్ ద మెయిన్ ఫార్ములా. ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఏ ప్లేస్లో ఎంత తీసుకున్నాను 5 అజ్యూమ్డ్ వాల్యూ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ ఇందాక చేసాం ఎంత వచ్చింది 552 డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఇది అనమాట, అంటే 40. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేసాం 552 డివైడెడ్ బై 40 చేస్తే మనకి 13.8 వచ్చింది. ఈ 13.8కి 5 కలిపితే 18.8. ఓకే, ఇది మనకి సాల్వ్ చేసే విధానం ఏంటి, టు ఫైండ్ ద మీన్ ఇన్ అజ్యూమ్డ్ మెథడ్. ఒకసారి చూసుకోండి ఓవరాల్గా ఈ టేబులర్ ఫామ్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఏ విధంగా చేసాము. So this is the way to find out the mean in assumed method. సో దీనికే మరొక పేరు డీవియేషన్ మెథడ్. ఇక రేపు ఫైనల్ లాస్ట్ క్లాస్ ఫ్రమ్ స్టాటిస్టిక్స్ అంటే డైరెక్ట్ మెథడ్ ఒకటి మిగిలింది, అది కూడా మనం నెక్స్ట్ వీడియో క్లాస్లో మనం కంప్లీట్ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.